జయప్రదం చేయండి విద్యా సంస్థల బంద్ను. దేశవ్యాప్త విద్యా సంస్థల బంద్ను. దేశవ్యాప్త విద్యా సంస్థల బంద్ను. జూలై 24న జరిగే దేశవ్యాప్త బంద్ను. ఆంధ్రప్రదేశ్ జరిగే దేశవ్యాప్త బంద్ను జయప్రదం చేయండి. దేశవ్యాప్త బంద్ను రాజీనామా చేయాలి. కేంద్ర విద్యాశాఖ మంత్రి ఈ నెల 20వ తారీఖున విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో జరుగుతున్న బంద్ను జయప్రదం చేయాలని కోరుతూ ఈరోజు సుందరయ్య భవన్లో ఈ పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది. ప్రతి విద్యా సంస్థలు కూడా ఈ బంద్ జయప్రదానికి కృషి చేస్తూ బంద్ను జయప్రదం చేయాలని కోరుతున్నాను. నా పేరు వైబాబి, ఏవైఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి. 4వ తేదీన ఆంధ్రప్రదేశ్ విద్యార్థి సంఘాలన్నీ కలిపి మరి నీట్ పేపర్ లీకేజ్కు నిరసనగా ఈ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఎవరైతే ఉన్నారో అతను బాధ్యత వహిస్తూ తన పదవికి రాజీనామా చేయాలని చెప్పేసి, అలాగే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థుల గొంతు నొక్కేటువంటి ప్రశ్నించేటటువంటి తత్వాన్ని మీరు తొక్కేస్తా ఉన్నారు. దీనిని నిరసిస్తూ 24వ తేదీ రేపు విద్యార్థి సంఘాలు ప్రకటించినటువంటి బంద్ను జయప్రదం చేయాలని ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్ని విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో మరి నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కాకినాడలో ఉన్నటువంటి సుందరయ్య భవన్లో విద్యార్థి సంఘాల నాయకులందరితో కలిపి ఈ పోస్టర్ను ఆవిష్కరించడం జరిగింది. నా పేరు ప్రత్తిపాటి బుల్లిరాజు, ఆంధ్రప్రదేశ్ విద్యార్థి యోజన చేసి రాష్ట్ర సహాయ కార్యదర్శిని. నా పేరు ఎం గంగసురు, ఎస్ఎఫ్ఐ కాకినాడ జిల్లా కార్యదర్శి. ఏదైతే 24వ తేదీన దేశవ్యాప్తంగా విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో బంద్ నిర్వహిస్తా ఉన్నాం. ఈ బంద్ని జయప్రదం చేయాలని కోరుతా ఉన్నాం. ఏదైతే నీట్ పరీక్ష పేపర్ లీకేజీ మీద కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని, 21 మంది విద్యార్థుల ఆత్మహత్యకు కారణమైనటువంటి పరీక్షా పేపర్ల లీకేజీని వెంటనే అరికట్టాలని, విద్యారంగంలో రిఫార్మ్స్ తీసుకురావాలని చేస్తున్న ఢిల్లీ పోరాటానికి సంఘీభావంగా ఈ బంద్ని జయప్రదం చేసి విద్యార్థులందరూ కూడా సహకరించాలని, ఈ ర్యాలీల్లోని బంద్లో పాల్గొనాలని ఎస్ఎఫ్ఐ విద్యార్థి యువజన సంఘాలుగా మేము కోరుతా ఉన్నాం. బి సిద్ధు, టీడీఎస్ రాష్ట్ర సహాయ కార్యదర్శి. దేశవ్యాప్తంగా నీటు ఎంట్రన్స్ పేపర్లో జరిగిన అవినీతి అక్రమాల మీద 3 నెలల నుంచి విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నాయి. అందులో భాగంగా ఢిల్లీలో విద్యార్థుల మీద పోలీసులు లాఠీ చేశారు. చాలామంది విద్యార్థులు తీవ్రమైన గాయాలే. అదేవిధంగా దేశ విద్యాశాఖ మంత్రి నరేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఎల్లుండి జూలై 24వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా విద్యా సంస్థల బంద్ జరుగుతుంది. ప్రధానంగా ఈ సుందరయ్య భవనంలో ఈ రోజున కాకినాడ సుందరయ్య భవనంలో మరి విద్యార్థులు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో జేఏసీ ఆధ్వర్యంలో ఈరోజు సమావేశం జరిగింది. ఈ విద్యా సంస్థలకు ఏదైతే బంద్ కార్యక్రమం ఉందో బంద్ని విద్యా సంస్థల యాజమాన్యాలు జయప్రదం చేయాలని ఈ సందర్భంగా కోరుతున్నాం. నా పేరు గడి సతీష్, ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం టీడీఎస్ విజృంభణ రాష్ట్ర కార్యదర్శి మాట్లాడుతున్నాం. ప్రధానంగా జంతర్ మంతర్ వద్ద విద్యార్థులపై మోడీ ప్రభుత్వం లాఠీచార్జీ జరిగింది. దానికి గల కారణం విద్యార్థులు తనకు జరిగిన అన్యాయాన్ని ప్రశ్నించడమే. ఈ అన్యాయాన్ని వీళ్ళకి నచ్చక లాఠీచార్జీ జరిపి అమాయకులైన విద్యార్థుల్ని రక్తాలు వచ్చేలాగా లాఠీలకు మేకులు కొడుతూ ఉన్నారు. దీన్ని స్పందిస్తూ మేము ఈ రోజుని ఆంధ్రప్రదేశ్ జేఏసీ మొత్తం కలిపి 24వ తారీఖున బంద్ నిర్వహిస్తున్నాం. ఈ బంద్ని ప్రతి విద్యా సంస్థ, కళాశాలలు, జూనియర్ కళాశాలలు, ప్రైవేట్ ప్రభుత్వ కళాశాలలన్నీ కూడా జయప్రదం చేయాలని ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటున్నాం.